హుజూర్, రీవా రాజైన రామచంద్రుడి సైన్యాన్ని తునాతునకలు చేసేశారు. త్వరగానే వారి సైన్యం మన సైనికుల ముందు స్వయంగా లొంగిపోతుంది. ఖాన్ సాబ్, వారి సాహసానికి మేమెంతో ఆనందిస్తున్నామని యూసఫ్ ఖాన్ కి మాన్ సింగ్ గారికి వర్తమానం వెంటనే పంపండి. తప్పకుండా హుజూర్. తమరిపై జరిగిన దాడి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఖాన్ సాబ్, మా మీద అనేక దాడులు జరిగాయి. అంత మాత్రం చేత మేమేదో బెదిరిపోయి మా బాధ్యతల్ని విస్మరించే ప్రసక్తే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది మా సామ్రాజ్యపు సంరక్షణ. అందువల్ల దానికి మేము తీసుకున్న నిర్ణయాలన్నీ సత్వరమే అమలు జరిగేలా చూడండి. తప్పకుండా హుజూర్, అమలవుతాయి. తోడరమల్ గారు, సుంకం వసూలు ఎంతవరకు వచ్చింది? క్షమించండి షహన్షా, మీరన్నది నేను వినిపించుకోలేదు. మీరు పరధ్యానంలో ఉన్నట్టున్నారు తోడరమల్ సాబ్. అంత సవ్యంగా ఉందా? చిత్తం చిత్తం షహన్షా. ఆదాబ్ బేగం సాహెబా. ప్రణామాలు. ఆదాబ్ జోధా బేగం. ప్రణామాలు జోధా బేగం. షహన్షా, సుంకాలు వసూలు చేసిన ఉద్యోగులు వచ్చున్నారు. వాళ్ళ దగ్గర లెక్కలు చూసుకోవాలి. ఇక నాకు సెలవిప్పించండి. నాకు కూడా సెలవు హుజూర్. రండి జోధా బేగం, అక్కడ కూర్చున్నా. మనిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు ఎప్పుడు ఏదో ఒక మంచి జరుగుతుంది జోధా బేగం. నాకు అర్థం కాలేదు షహిన్షా. తోడర్మల్ గారి సంగతి తీసుకోండి. అంతటి విశ్వాసపాత్రుడైన నిజాయితీ గల వ్యక్తిని ఒకప్పుడు మేము శత్రువు అనుకునేవాళ్ళం. కానీ మీతో పాటు కలిసి బయటకెళ్ళినప్పుడు నిజమేంటో మా కళ్ల ముందు తేట తెల్లమైంది. వారు మా సామ్రాజ్యంలో అడుగు పెట్టినప్పటి నుంచి సుంకం వసూళ్లు బాగుండడమే కాక వారు మా బాధ్యతలు కూడా చాలా చక్కగా చూస్తున్నారు. నిజం చెప్పాలంటే మానవ రూపంలో ఉన్న మాణిక్యం వంటి వారు. అవును, మీరు చక్కగా సెలవిచ్చారు షహిన్షా. మీరు అనుమతిస్తే నేను ఒకటి చెప్పదలిచాను. నిస్సందేహంగా. మా నాన్నగారు నాకు రాజకీయాల్ని నేర్పించారు, యుద్ధ కళ కూడా నేర్పించారు. గొప్ప విషయం ఏంటంటే యథా రాజా తథా ప్రజ, యథా భూమి తథా తోయం, యథా బీజం తథా అంకురం. అంటే ఏంటంటే బీజం ఎలాంటిదైతే మొక్క అలాంటిదే అవుతుంది. భూమి ఎలా ఉంటుందో అక్కడ నీళ్లు కూడా అలాగే ఉంటాయి. ఇక రాజు ఎలా ఉంటే అధికారులు ప్రజలు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. సుభానల్లా. ప్రశంసించే నైపుణ్యంలో కూడా మీకు మీరే సాటి జోధా బేగం. మేమైతే పడిపోయాం. మీ మాటలతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. కానీ ఒకటి మాత్రం చెప్పగలం జోధా బేగం, ఖుదా దయ వల్ల మీరు కవయిత్రి కాలేదు. ఒకవేళ అయ్యుంటే మన సామ్రాజ్యంలోని కవులంతా పని లేకుండా ఉండిపోయేవారు. ఎలాగైనా నేను జలాల గదిలోకి వెళ్లి తీరాలి. అమ్మేజాన్కి సంబంధించిన వివరాలు తన దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ చోటికి చేరుకునే దారి తెలిపే చిత్రపటం దొరుకుతుందేమో అక్కడ. ఇక్కడికి ఎందుకు వచ్చావు షెహనాజ్? వెళ్ళు ఇక్కడి నుంచి. ఇది షెహన్షా గారు ఉండే గది. ఎవరూ గదిలోకి వెళ్ళకూడదు. నాకు తెలుసు. నేను కూడా షెహన్షా అవ్వాలనుకుంటున్నాను. అందుకని షెహన్షా ఎలా ఉంటారో నేను చూడదలిచాను. ఇక చాలించు షెహనాజ్. మేము కఠినంగా వ్యవహరించక ముందే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళు.
మామూలు దారిలో వీళ్ళు నన్ను జలాల గదిలోకి వెళ్ళనివ్వరు. వేరే దారి తెలుసుకోవాలి. యా అల్లా, ఈ తోడనమల్లు సాబ్ షెహన్షా గదిలోకి కిటికీ గుండా వెళ్తున్నారు.